మీరు విన్నారు కదా, మీరేమనుకుంటున్నారు అని ప్రభు అడిగాడు కదా. దానికి అపోస్తులుల సమాధానాన్ని విన్నారు. మరి మీ సమాధానం ఏంటి? యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు మీరు? చెప్పండి. ముఖ్యంగా సుజాత, ఆదిలక్ష్మి, యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు? ఏంటమ్మా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు ఎవరు? అందరికీ తండ్రి. ముగ్గురు ఉన్నారా? ఉన్నారు. వేరువేరుగా ఉన్నారా? ఉన్నారు. ఈ విషయంలో మీకు క్లారిటీ దొరికిందా? దొరికింది. ఎందుకు దొరికింది? బైబిలు చూచుట ద్వారా, బైబిలు చదువుట ద్వారా. కనుక దీని మీద ఒక అవగాహన అంటూ మీకు వచ్చింది. కనుక ఇక దీన్ని కొనసాగించదలుచుకోలేదు. ఎందుకంటే మీకు చెప్పాల్సిన వేల పాఠాలు ఉన్నాయి, వేలు. ఈ త్రిత్వం ఏకత్వం దగ్గర ఆగిపోతే అవన్నీ ఎప్పుడు చెప్పాలి నేను? అవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలి మీరు? అందుకే గీత అనే అమ్మాయి వస్తే ఒక సంవత్సరం కొనసాగిద్దాం అనుకున్నా. పాపం ఆ అమ్మాయి పరిశోధనలో ఉంది. ఒక రెఫరెన్స్ తెమ్మన్నా కదా, ఆ రెఫరెన్స్ ఎత్తుకుతుంది. అది దొరికినప్పుడు వచ్చింది, అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తా. దీనికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాయి రోజు. ఫినిషింగ్ టచ్ లేదండి. ముగ్గురు ఒకటే అంటే బైబిలే వ్యర్థం. బైబిల్ యొక్క భావమే మారిపోతుంది అంతే. దెబ్బతింటుంది, బైబిల్ భావమే దెబ్బతింటుంది. అసలు ఈ రోజుల్లో బైబిల్లో ఓనమాలు కూడా రానోళ్ళు, ఓనమాలు కూడా తెలియనోళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు బైబిల్ గురించి. పోయిన వారం చెప్పి ముగ్గురు యెహోవాలు. ముగ్గురు యెహోవాలు అన్నది ఎలా పుట్టించారు? వాళ్ళకి ఏంటి ఆధారం? ఏంటి వాక్యంలో ఏదైనా ఆధారం ఉందా ముగ్గురు యెహోవాలు అనటానికి అని వాళ్ళని ప్రశ్నిస్తే వాడు అంటాడు, తెంగరోడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో సైన్యములకు అధిపతి యొగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది. కనుక ముగ్గురు యెహోవాలు అన్నాడు. బాబు, ఇది ఎక్కడ లాజిక్? ఆడుందా? ముగ్గురు యెహోవాలు ఉన్నారు గనక 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నారు గనక ఆ ముగ్గురు యెహోవాలు అన్నాడు. అదేందండి? ఉన్నది ఒక్క యెహోవానే. ఒక్క యెహోవానే 3 సార్లు అన్నారు. ఏమని? అయ్యా నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధుడివి అని. అంతేగాని 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్నంత మాత్రాన ముగ్గురు యెహోవాలు ఉన్నారు అక్కడ అని అపార్థం చేసుకొని వాడు నమ్మి చెడిపోవటమే కాక వాడిని నమ్మి వెంబడిస్తున్న అమాయకులైన
విశ్వాసుల్ని క్రైస్తవులను కూడా పాడు చేశాడు, నాశనం చేశాడు. అదేంటండి, ముగ్గురు 3 సార్లు అన్నాడని ముగ్గురు అనుకుంటే అట్టాటి బైబిల్లో చాలా ఉన్నాయి. మరి వాటికేం సమాధానం చెప్తారు? ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము, ఇది యెహోవా ఆలయము అని 3 సార్లు ఉంటది. అంటే 3 యెహోవా ఆలయాలు ఉన్నాయా? యెహోవాకి 3 ఆలయాలేనా ఉంది? 3 సార్లు ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం, ఇది యెహోవా ఆలయం అన్నాడని ఇప్పుడు యెహోవాకి 3 ఆలయాలు ఉన్నాయి అనుకుందామా? అందుకే అన్నాడు కింద, ఈ మోసపూరితమైన మాటలను నమ్మకండి అన్నాడా? ఈ మోసకరమైన మాటలు ఏంటి? పరిశుద్ధుడు అని 3 సార్లు అన్నారని ముగ్గురు యెహోవాలు ఉన్నారు అని చెప్తున్నారే, అది మోసకరమైన మాట. తేలిపోవట్లేదు. ఒక ఆయన్ని 3 సార్లు స్తుతించటం, 3 సార్లు పొగడటం, 3 సార్లు గణపరచటం, ఏమండి కనీసం అంటారు కదా కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం, అది కూడా లేదు. ఎవరినన్నా గౌరవించేటప్పుడు ఏమని గౌరవిస్తారో తెలుసా? శ్రీ 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 అంటారు, అవునా? విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ 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 ఎన్టీ రామారావు గారు అంటారు. రామారావు గారు ముగ్గురా ఒక్కడే కదా. మరి 3 సార్లు శ్రీ 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 అన్నారని ముగ్గురు రామారావులు అనేస్తావా? అది గౌరవం. మనిషినే ఇంత గౌరవిస్తుంటే మరి మనుషుల కంటే కోట్ల రెట్లు గొప్పవాడైనటువంటి ఆ దేవుణ్ణి గౌరవించటంలో 3 సార్లు ఏంది? ఒక ప్రశ్న. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయంబగుళ్ళు ఆయన్ని స్తుతిస్తున్నారు అని ఉంటది. దాన్ని స్తుతి అంటారు. ఏందండి? కనుక ఇట్ట ఎన్నో తప్పుడు భావాలు, తప్పుడు ఆలోచనలు ఎన్నో 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 ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాఠం మీద, ఈ అంశం మీద ఏందండి, వీటన్నిటి కొట్టి పడేస్తాను ఈ రాత్రి. ఎంతైంది టైము? 8:30 అయిందిగా. అరగంటలో కొట్టేస్తా. ఇక ఎవరు నోరెత్తడానికి లేదు ఇక. ఏమైందా? ఇక వాళ్ళ విషయంలో అబ్బో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్రభువు నమ్ముకుంటూ సరిపోదు. ప్రభు చెప్పినట్టు వింటేనే, ప్రభు ఉండమన్నట్టుగా ఉంటేనే మీరు ప్రభు పిల్లలు అవుతారు, పరలోకం స్వతంత్రించుకోగలుగుతారు. ఏంటండి, క్రైస్తవులకి ఈ విషయంలో, ఈ అంశంలో జాలి, దయ, కనికరం ఉండకూడదు. ప్రేమ, క్షమాపణ ఉండకూడదు. ఏ విషయంలో? ఈ త్రిత్వం ఏకత్వం అనే విషయంలో చాలా కఠినంగా ఉండాలి. చాలా కరుడుగట్టిన వారిగా మారాలి. రాజీ పడని వారిగా. చాలా స్ట్రిక్ట్గా ఉంటేనే తప్ప మనం దేవుని పిల్లలం కాలేం. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. వెళ్ళమంటారా? రెడీగా ఉండండి, వెళ్తాను. లోపలికి వెళ్ళిపోతే ఇక బయట ఉండేది లేదు. ఇక
లోపలికి వెళ్తున్నా. యోహాను పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఈ యోహాను పత్రిక అంతా కూడా మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక అంతా కూడా ఈ త్రిత్వం ఏకత్వం అనే దాని గురించే వ్రాయబడినటువంటి పత్రికగా కనపడుతుంది. ఏంటండి, ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా లేఖనాలను అపార్థం చేసుకొని లేఖనాలకు వ్యతిరేకమైన ఒక తప్పుడు బోధను సమాజంలోనికి ప్రవేశపెట్టాడు అపవాది. ఆ బోధను తిప్పికొట్టడానికి, ఆ అబద్ధ బోధను సమాధి చేయటానికి, సత్యాన్ని స్థిరపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారిని గొప్పగా వాడుకున్నాడు ఆ దినాలలో. ఇప్పుడు ఆ విషయాన్నే మనం చదవబోతున్నాం. చూసారా, మొదటి యోహాను మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉందట? తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తు వారితోనూ ఉన్నది మన సహవాసం. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నారు, వారితోనే మన సహవాసం అనేది ఉంది అన్నాడు. ఇప్పుడు యోహాను గారికి తెలీదా? తెలుసా తెలీదా? తెలిసి రాస్తున్నాడా, తెలియక రాస్తున్నాడా ఈ విషయం? తండ్రి అయిన దేవుడు ఉన్నాడని, కుమారుడైన దేవుడు ఉన్నాడని, ఇద్దరు ఒకటైతే ఈ మాట ఎందుకు రాస్తాడు? వేరు చేసి ఎందుకు రాస్తున్నాడు? వేరు చేశాడు ఇద్దరిని. తండ్రిని వేరు చేశాడు, కుమారుణ్ణి వేరు చేశాడు, ఎక్కడ కలపలేదు కదా. 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము, ఎవరు వెలుగులో ఉన్నారు? మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమే ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన, ఆయన వెలుగులో ఉన్నాడంటే ఎవరాయన? తండ్రి అయిన దేవుడు వెలుగులో ఉన్నాడు ఆయన. అవును, ఎవరు సమీపించరాని తేజస్సులో. అలాగే మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. తర్వాత అప్పుడు ఆయన కుమారుడైన యేసు ఆ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. విడగొట్టాడా, కలిపేశాడా? ఏందండి, మన పాపాలు కడగబడాలి యేసు రక్తంలో అంటే తండ్రి అయిన దేవుడు వెలుగులో ఉన్న ప్రకారంగా మనము కూడా వెలుగులో నడుచుకోవాలి.
దేవుని మార్గంలో, బాటలో, వాక్యంలో నడుచుకోవాలి. అలా నడుచుకుంటున్నప్పుడు మనం అన్యోన్య సహవాసము గల వారం అవుతాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము మన పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది. 2వ అధ్యాయానికి రండి. 1వ వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎందుకు రాస్తున్నాడు? మనం పాపం చేయకుండా ఉండాలని రాస్తున్నాడు. ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఎక్కడున్నాడు? ఎక్కడ ఉన్నాడు? తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి యొద్ద మనకున్నాడు. మనం చేసినటువంటి పాపానికి తండ్రి శిక్షను పంపుతాను అంటే, అయ్యా శిక్షను పంపితే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు. కనుక అప్పుడే అంత పనిష్మెంట్ వద్దు. ఇంకొకసారి చూడు, ఇంకా కొంచెం ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని దేని విషయంలో రిక్వెస్ట్ చేశాడు? తోటమాలి. ఏ విషయంలో? ఫలించని అంజురపు చెట్టు విషయంలో. అట్లా రిక్వెస్ట్ చేయటానికి పాపం చేసిన మన మీదకి శిక్ష వచ్చేస్తుంది వెంటనే. కానీ రాకుండా రిక్వెస్ట్ చేస్తుంది ఎవరు? రిక్వెస్ట్ చేయటానికి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. ఆయన తండ్రి యొద్ద మనకున్నాడు అని ధైర్యపరుస్తూ, మనకున్నాడని పాపం చేస్తావేంటి? మనకున్నాడు, తండ్రి యొద్ద మనకున్నాడు. ముగ్గురు ఒకటనే వాళ్ళకి లేడులేండి. లేడు. కానీ మనకున్నాడు. నమ్మిన మనకు ఉత్తరవాది యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. లేడు, వాళ్ళిద్దరూ ఒకటే, ఒకళ్ళు దూరిపోయారని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి ప్రియులారా! ఎంత ధైర్యం ఉండాలి! ఏంటంటే ఈ 2వ అధ్యాయంలో ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. 22వ వచనానికి రండి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు చదవాలి. 1 యోహానులో 2వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము, 24వ వచనం. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అని చదవచ్చు, తర్వాత రక్షకుడు అని కూడా చదవచ్చు. పాత నిబంధనలో నేనే రక్షకుణ్ణి, నేను తప్ప మీకు వేరొక రక్షకుడు లేడు అన్న ఆ మాటను పట్టుకుంటే, మరి ఇక్కడ యేసు అంటే రక్షకుడు అని అర్థం. మరి ఇంకొక రక్షకుడు వచ్చాడుగా. సింగరులారా, రక్షించే ప్రతి ఒక్కడు రక్షకుడే. ఏమైందండి? పాత నిబంధనలో తండ్రి రక్షించాడు గనక రక్షకుడు అయ్యాడు. కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు రక్షించాడు గనక రక్షకుడు అయ్యాడు. పరిశుద్ధాత్ముడు రక్షణలోకి తీసుకొస్తాడు గనక రక్షకుడు అయ్యాడు. సేవకులు ఉన్నారు, వారు కూడా ఆత్మల్ని ఏం చేస్తారు? వాక్యం చెప్పి పాపం నుంచి విడిపించి తప్పించి రక్షణలోనికి తెస్తారు. అంటే వాళ్ళు కూడా రక్షకులే. విశ్వాసులు కూడా ఆత్మల్ని ప్రభువులోనికి తీసుకొస్తారంటే విశ్వాసులు కూడా ఎవరో రక్షకులే. ఇంతమంది రక్షకులుంటే ఆ ఒక్క మాట పట్టుకుంటారేంటి? నేనే రక్షకుణ్ణి, నాలాగా రక్షించువాడు లేడు. అవును, ఆయనలాగా రక్షించే వాళ్ళు ఎవరున్నారు? అది తీసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, యేసు అంటే ఎవరు? రక్షకుడు. రక్షకుడు అని చదవచ్చు ఇక్కడ పెట్టి. రక్షకుడు. క్రీస్తు కాడని, క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు.
క్రీస్తు అనగా అభిషేకింపబడిన వాడు. ఎవరి చేత అభిషేకింపబడ్డాడు? ఎవరి చేత? తండ్రి అయిన దేవుని చేత అభిషేకింపబడ్డాడు. క్రీస్తు అనగా రాజు. అభిషిక్తుడు అనొచ్చు, రాజు అని కూడా అనొచ్చు. రాజు. రాజుల్ని అభిషేకిస్తారు తెలుసా? దావీదుని అభిషేకించాడా? ఎవరు? సమూయేలు. సౌలుని అభిషేకించాడా? తైలం పోసి. రాజుల్ని అభిషేకిస్తేనే రాజులు అవుతారు. ఇప్పుడు యేసుక్రీస్తు అట. క్రీస్తు అంటే రాజు. రాజు అంటే అభిషేకించబడ్డాడైనా. అవును, ఈయన కూడా అభిషేకించబడ్డాడు. ఎవరు అభిషేకించారు? తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు. అయితే ఒక బ్యాచ్ బయలుదేరింది. యేసు రక్షకుడు కాదని చెప్పే బ్యాచ్, క్రీస్తు రాజు కాదు, అభిషిక్తుడు కాదు అని చెప్పే బ్యాచ్, ఆయన ఎవరు అభిషేకించలేదని చెప్పే బ్యాచ్, ఒక బ్యాచ్ 2000 సంవత్సరాల క్రితం బయలుదేరింది. ఆ బ్యాచ్ ఇప్పుడు ఎక్కువైంది. అంతే తేడా. ఇలా బైబిల్లో ఓనమాలు రావని ముందే చెప్పాను నేను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? అబద్ధికుడు ఎవడు? అబద్ధికుడు ఎవడు? యేసు రక్షకుడు కాదనేవాడు అబద్ధికుడు. క్రీస్తు అనగా ఆయన రాజు కాదు, ఆయన అభిషిక్తుడు కాదు అని చెప్పేవాడు ఎవడు? అభిషిక్తుడు కాదని చెప్పేవాడు, రాజు కాదని చెప్పేవాడు అబద్ధికుడు. అబద్ధికుడు అంటే ఆయన ఎవరు అభిషేకించలేదు. ఆయన అభిషేకించిన తండ్రి లేడు. అది వీళ్ళ మెసేజ్. ఆయన అభిషేకించిన తండ్రి లేడు, ఈయనే తండ్రి. అది వాళ్ళ బోధ. అలా చెప్పేవాడు అబద్ధికుడు. ఎవడు అబద్ధికుడు? యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? నెక్స్ట్ మాట చదువు తల్లి. తండ్రిని మూడోసారి తండ్రిని. ముగ్గురు తండ్రులు ఉన్నారు అనుకోబాక. 3 సార్లు చదివానని నీకు అర్థం కావాలని చెప్తున్నా. తండ్రిని, కుమారుణ్ణి, కుమారుణ్ణి, కుమారుణ్ణి. తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వీడే తండ్రిని తండ్రిగా ఒప్పుకోనడు, కుమారుని కుమారుడుగా ఒప్పుకోడు. తండ్రి ఉన్నాడని ఒప్పుకోడు, కుమారుడు ఉన్నాడని ఒప్పుకోడు. ఆయన ఈయన అంటాడు, ఈయన ఆయన అంటాడు. వాడు ఎవడో తెలుసా? క్రీస్తు విరోధి. ఇప్పుడు చెప్పండి, ముగ్గురు ఉన్నారు అనే వాళ్ళు ఎవరు? క్రీస్తుకు మిత్రులు. ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు అని చెప్పే వాళ్ళు ఎవరు? క్రీస్తుకు మిత్రులు, సోదరులు. ముగ్గురు ఒకటే. త్రిత్వము, ఏకత్వం, ఏకత్వం, ఏకత్వం. ఏంటి అంశం? ఏంటి? త్రిత్వమా, ఏకత్వమా? 3 కాలముల యందు ప్రత్యక్షమైంది ఒకే దేవుడు. ఒకనాడు తండ్రిగా వచ్చాడు, ఇంకోనాడు కుమారుడిగా వచ్చాడు, ఇంకోనాడు పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు. ఒకటే ట్రిపుల్ రోల్, 3 పాత్రలు పోషించాడు. ఇప్పుడు నట సామ్రాట్ అని ఎవరికి ఇవ్వాలి బిరుదు? ఎవరికి ఇవ్వాలి? దేవుణ్ణి సినిమా యాక్టర్ని చేసి పడేశారు చూసారా? వాడే క్రీస్తు విరోధి. ముగ్గురు ఒకటి అనేవాళ్ళే క్రీస్తు విరోధులు. ముగ్గురు ఒకటి అన్నారా ఎవరన్నా? వాళ్ళెవరు? మీరు రాసుకోవాలి, గుండెల్లో రాసుకోవాలి, బుర్రలో రాసుకోవాలి. వాళ్ళు క్రీస్తు విరోధులు, విరోధులు, విరోధులు. గనుక ముగ్గురు ఒకటే అన్న ఆ క్రీస్తు విరోధుల్ని ఏం చేయాలి? ఏం చేస్తారు? లోపలికి వెళ్తే తెలిసిందిలే. 23 కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును, కుమారుణ్ణి ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు
కాడు. ఎంత ప్రమాదం! కుమారుణ్ణి ఒప్పుకుంటేనే, కుమారుడు ఉన్నాడు అని ఒప్పుకుంటేనే ఆ తండ్రిని కూడా అంగీకరించిన వాడు అవుతాడు, లేకపోతే తండ్రిని అంగీకరించిన వాడు కాలేడు. తర్వాత కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. ఇప్పుడు ముగ్గురు ఒకటి అంటున్నారంటే వీళ్ళు ఎవరిని అంగీకరించరు? తండ్రిని అంగీకరించరు. తండ్రిని అంగీకరించకపోతే యేసుక్రీస్తు వారు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడండి? అమ్మను ఒప్పుకుంటాను కానీ మా నాన్న ఒప్పుకొని అన్నాడు అనుకోండి, ఏం చేయాలండి? ఏం చేయాలి? అమ్మ అంటే ఇష్టం అండి, మా నాన్న అంటే ఇష్టం లేదంటే ఏం చేయాలి వాడిని? ఎవడు వాడు? ఏంటండి? అబద్ధికుడు, క్రీస్తు విరోధి. 24వ వచనం, అయితే మీరు మొదట నుండి దేన్ని వింటిరో, అంటే మొదటి నుంచి అపోస్తుల బోధ ఏంది సుమి? ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు అనే బోధ అపోస్తులది. అదే మీరు మొదట నుండి వింటిరో అది మీలో నిలువనీయండి. ఆ బోధన పడగొట్టాలని ఎందరో ప్రయత్నిస్తారు, కానీ మొదటి నుండి మీరు విన్న బోధ మీలో నిలిచి ఉండాలి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. అర్థం కాలేదా? ఈ బోధ మీలో నిలబడితే మీరు కుమారుని యందు ఉంటారు, తండ్రి యందు ఉంటారు. అప్పుడు పాడుకోవచ్చు, నాలో నీవు నీలో నేను, నా యందు నీవు నీ యందు నేను అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అది ఇక్కడ క్లియర్ అవ్వట్లా? యేసునందు తండ్రి ఉన్నాడు, తండ్రి యందు యేసు ఉన్నాడు. ఎందుకున్నారు? వాళ్ళు ఒప్పుకుంటారు. యేసు తండ్రిని ఒప్పుకుంటాడు, తండ్రి కుమారుని ఒప్పుకుంటాడు. ఆ బోధన ఒప్పుకుంటారు వాళ్ళు. ఆ బోధే చేయమని చెప్పారు, ఆ బోధే అపోస్తులు కూడా చేశారు. ఎంత అద్భుతంగా ఉంది! సూపర్గా లేదండి బైబిల్? ఇప్పుడు 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు ప్రతివాడు అపవాది సంబంధి. పాపం చేశావా? నువ్వెవరి సంబంధివి? అపవాది సంబంధివి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరున్నారా? అర్థమైంది? అది రెఫరెన్స్ అర్థమైందా? ఓకే. 23వ వచనానికి రండి. 23వ వచనానికి, ఆయన ఆజ్ఞ ఏంటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా, ఆయన ఎవరు? దేవుడండి, తండ్రి అండి. ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననున్నదియే. ఎంత బాగుంది! ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. యేసుక్రీస్తు వారు దేవుని ఆజ్ఞలను గైకొంటున్నాడు కనుక యేసుక్రీస్తునందు దేవుడు నిలిచి ఉంటాడు. నువ్వు దేవుని ఆజ్ఞలను గైకొంటున్నావు గనక నీ యందు దేవుడు నిలిచి ఉంటాడు. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన
పరిశుద్ధాత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ముగ్గురు కనపడుతున్నారు ఇక్కడ. ఎంత బాగుంది. 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయానికి. ప్రియులారా, ఇక హెచ్చరిక జారీ చేస్తున్నాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. అంటే అప్పుడు బస్ ఎక్కారండి వాళ్ళు. చేరుంటారా చేరుండరా? లోకం అంతటికి బస్సులు ఎక్కారు. ఇప్పుడు ఆ బస్సులు చేరుండవా? 2000 సంవత్సరాల క్రితం ఎక్కితే ఇప్పుడు దాకా ఎందుకుంటాయి? అంటే బాగా స్ప్రెడ్ అయిపోయారా? ఇప్పుడు లోకంలో ఎవరు స్ప్రెడ్ అయింది? అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో లేవో పరీక్షించుడి. సత్యం చెప్తున్నారో లేదో చూడండి, పరీక్షించి చూడండి. 2వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని. ఇప్పుడు ఆత్మలు పట్టుకోవాలి కదా మీరు. డూప్లికేట్ ఆత్మలయ్యి, ఒరిజినల్ ఆత్మలయ్యి, సత్యం చెప్పే ఆత్మలయ్యి, అసత్యం చెప్పే ఆత్మలు, అబద్ధం చెప్పే ఆత్మలు, నిజం చెప్పే ఆత్మలు ఏయి మీకు తెలియాలి కదా, క్లియర్ అవ్వాలి కదా మీకు. అందుకని 2వ వచనంలో యేసుక్రీస్తు శరీరధారి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసుక్రీస్తు ఎలా వచ్చాడని ఒప్పుకోవాలట? శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా భూమి మీదకి యేసుక్రీస్తు అని పంపించింది ఎవరు? దేవుడు. మరియమ్మతో ఏమంటాడు? దేవదూత మరియమ్మతో ఏమంటది? మరియమ్మ గారితో దేవదూత ఏమంటాడు? సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును. కమ్ముకునేది ఎవరు? సర్వోన్నతుడైన దేవుని శక్తి కమ్ముకుంటుంది. పరిశుద్ధాత్ముడు మీదికి వస్తాడు. పుట్టబోవు శిశువు అనగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అన్నాడు కదా. అలా శరీరధారిగా ఆయన లోకంలోకి వచ్చాడు అని ఏ ఆత్మ అయితే చెప్పండి ఇక్కడ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. తర్వాత ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దేవుడు యేసు, దేవుడు యేసు, దేవుడు యేసు అట్లా చూసారా? ఏంటండి అంటే యేసును ఒప్పుకుంటేనే చెప్పండి వాడు దేవుని సంబంధం అవుతాడు. యేసును ఒప్పుకోకపోతే వాడు దేవుని సంబంధి కాదు, అపవాది సంబంధం అవుతాడు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. ఏది పరిశుద్ధాత్మో ఏది భ్రష్టాత్మో మీరు ఎరుగుదురు. ఒప్పుకుంటే దేవుని ఆత్మ, ఒప్పుకోకపోతే భ్రష్టాత్మ. ఎంత బాగుంది. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. క్రీస్తు విరోధి ఆత్మ ఏం బోధిస్తుంది? ఒక్కళ్ళని ఒప్పుకుంటే చాలు, ఆ ఒక్కళ్ళలోనే మిగిలిన ఇద్దరు కూడా ఉన్నారు. అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. కాదా? ఏడుంది బైబిల్లో ఆ మాట? బైబిల్లో ఏడుంది? ఒక ఆయన అంటాడు బైబిల్లో అన్నీ ఉండవండి. లేనప్పుడు నోరు మూసుకో, మాట్లాడబాగా. లేనంత మాత్రాన బైబిల్లో రాయబడినంత మాత్రాన ఏంది? ఇప్పుడు నువ్వు అర్థమైంది.
దేవుడు మర్చిపోయాడు, నేను తెచ్చిపెట్టేస్తాను అంటావా? అలా అనుకోవాలండి. ఎందుకు అనుకుంటాం లేకుండా? తినకుండా తిన్నాము అనుకుంటే ఎట్లుంటది? తినలేదండి అన్నం, తిన్నాము అనుకుంటే ఇల్లు కట్టలేదండి, కట్టామనుకుంటే అమెరికా వెళ్ళలేదండి, వెళ్ళామనుకో. ఏంటయ్యి? ఏందా పిచ్చి మాటలు? పిచ్చోళ్ళకి చెప్పు. 2 చెవుల్లో పూలు పెట్టుకు తిరుగుతుంటారు, వాళ్ళకి చెప్పు. మేము చదువుకున్న వాళ్ళం, అరాకొరా జ్ఞానం కలిగిన వాళ్ళం, మాకు చెప్తావేంది? మళ్ళీ అది మరం అంటాడు. మరం అయితే యేసుక్రీస్తు వారు చెప్పడా? మేము ముగ్గురం ఒకటే, ఇది సీక్రెట్ అన్నాడు ఎప్పుడన్నా? ఎదురు, ఇది సీక్రెట్, నీకే చెప్తున్నా, ఇంకెవరికి చెప్పట్లా, గుర్తుపెట్టుకో, మనసులో పెట్టుకో అన్నాడండి. నా తండ్రి నీకు ఇది బయలుపరిచాడు, సబాష్. ఇంకా చదువుదాం. ఇదివరకే అది లోకంలో ఉన్నది. అమ్మో, ఇదివరకే ఉందంటే ఇప్పుడు ఎక్కువైపోయింది అది. అందుకే ముగ్గురు ఒకటి అనే వాళ్ళు 99 మంది. ముగ్గురు ఒకటి కాదర్రా, ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు అన్న బోధ చేసేది ఒకరే. ఆ ఒకరే సత్యవంతుడు. ప్రియులారా, అది ఎంత బాగుంది. వెళ్దాం, లోపలికి వెళ్దాం. 8వ వచనం. 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. మనం అందరం జీవించాలని, బ్రతికుండాలని దేవుడు తన అద్వితీయ కుమారుడు అని యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపాడు. దీని వలన దేవుడు మన యందుంచినటువంటి ప్రేమ బడెను. అదే వచ్చును. మనం దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు శాంతికరమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. ఎన్ని అబద్ధాలా అండి? 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుడైనటువంటి యేసును లోక రక్షకుడుగా, అదేంది ఆయనే రక్షకుడు, ఆయన లాంటి రక్షకుడు మరొకడు లేడని పట్టుకున్నావు. మరి ఇక్కడ తండ్రి అంటున్నాడు, తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూసి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఈ సాక్ష్యాన్ని కాదనే వాళ్ళు ఎవరు? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. యేసు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటారో ఒప్పుకున్న వారిలో దేవుడు నిలిచి ఉంటాడు. ఒప్పుకోకపోతే దెయ్యం నిల్చున్నట్టు. ఒప్పుకోవట్లేదంటే అర్థం ఏంటి? ముగ్గురు ఉన్నారు చూడండి అర్రా అంటే మేము ఒప్పుకోము అంటున్నారంటే వాళ్ళు ఎవరు నిలబడి ఉన్నారు? దెయ్యం ఉన్నోళ్ళు ఒప్పుకోరు. దేవుడు ఉండాలంటే ఒప్పుకోవాలి. యేసు దేవుని కుమారుడని, వాడు దేవుని యందు ఉన్నాడు. క్లియర్ అవుతుందా? అయిపోయింది, ఇప్పటికే అయిపోయిందండి. ఇప్పుడు 5వ అధ్యాయానికి రండి. ఇది లాస్టా అమ్మా లక్ష్మి? ఇది లాస్ట్ అధ్యాయమా? 5వ అధ్యాయం లాస్ట్. మొదటి వచనమే. యేసే క్రీస్తై ఉన్నాడని అంటే యేసు రక్షకుడు, క్రీస్తు రాజు. అంటే ఆయన రక్షకుడు ఆయనే, రాజు కూడా ఆయనే, అభిషిక్తుడు ఆయన. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఓకే, ఎంత బాగుంది. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఓకే, 10వ వచనానికి రండి. 10వ వచనానికి.
ఏముంది 10వ వచనంలో? దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. ఏం సాక్ష్యం? మళ్ళీ చదువుదాం. దేవుని కుమారుని యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు. అంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు కదా, అది నమ్మలేదు గనక అతడు అబద్ధికుడే, అతడు దేవుని సంబంధి కాదు, అతడు చేస్తున్నటువంటి భయంకరమైన తప్పు పాపం ఏంటంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడవుతున్నాడు. అంటే దేవుడిచ్చినటువంటి సాక్ష్యాన్ని తప్పు పడుతున్నాడు. అంటే దేవుణ్ణి అబద్ధికుడిగా చేయువాడు ఇతడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుడైన క్రీస్తునందున్నది. ఇది దేవుని సాక్ష్యం. ఈ సాక్ష్యాన్ని నమ్ముడు, ఈ సాక్ష్యాన్ని కొట్టేస్తాడు. అంటే దేవుణ్ణి అబద్ధికునిగా చిత్రీకరిస్తున్నాడు. అంటే ఎంత ఎంత బరితెగించిన పాపం చేస్తున్నాడు చూడండి. 12వ వచనం, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడు. 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయుచున్నాను. అవుందా? బైబిల్ ఎందుకు రాయబడింది? అందుకు. 20వ వచనం, దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. వివేకం మనకు అనుగ్రహించాడు, వాళ్ళకు అనుగ్రహించలా. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమును అయి ఉన్నాడు. చిన్న పిల్లలారా జాగ్రత్త. బాగుందా? గుండెకాయ కొంచెం గట్టిగా పట్టుకో. సుజాత, లక్ష్మి, 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం, 2వ పత్రిక రండి. పక్కనే ఉంటుందిగా, ఒక అధ్యాయం ఉంటుంది ఆ పత్రికలో. వచ్చారా? తిరుగులేనిది 2వ వచనం, 2 కాదు 3వ వచనం, సత్య ప్రేమలు మనయందు ఉండగా తండ్రి అయిన దేవుని నుండి తండ్రి యొక్క కుమారుడగు యేసు క్రీస్తు నొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఎంత బాగుందండి! చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు 7వ వచనం నుండి మనసు దగ్గర పెట్టుకొని 2 కళ్ళు తెరచి చూచి మీకు మీరే చదవండి. 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని అనేక వంచకులు ఒప్పుకోరు. అనేక వంచకులు మనలో నుండి, అంటే క్రైస్తవులలో నుండే వెళ్ళిపోయి లోకమందు ఉన్నారు. తప్పుడు బోధలు చేసుకుంటూ, దెయ్యపు బోధలు చేసుకుంటూ. అట్టివాడే వంచకుడు, మోసగాడు. 8వ వచనం, క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. వాడు వంచకుడై ఉన్నాడు, తర్వాత వాడు క్రీస్తు విరోధై ఉన్నాడు.
మేము మీ మధ్యను, క్రైస్తవులైన మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక, మీరు హెచ్చరికిస్తున్నాడు, చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు, పరలోకం పొందినట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూసుకోకపోతే పోతారు. 9వ వచనం, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక. క్రీస్తు బోధ ఏంటి? క్రీస్తు బోధ ఏంటి? నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి నన్ను పంపాడు, నా తండ్రి వద్ద నేను విన్నాను, నా తండ్రి వద్ద నేను నేర్చుకున్నాను, నా తండ్రి చేయమన్న కార్యాలు చేస్తున్నాను, నా తండ్రి చిత్తాన్నే చేస్తున్నాను, నా తండ్రి వద్దకే వెళ్తున్నాను, నా తండ్రి వద్ద స్థలాలు సిద్ధపరుస్తాను, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నా తండ్రికి అప్పగిస్తాను. ఇది కదండి క్రీస్తు బోధ. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా ఉన్నారన్న బోధ యందు నిలిచి ఉండక, దాన్ని విడిచిపెట్టు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడై ఉన్నాడు. కొంచెం ఎక్కిందా? చాలు. 10వ వచనం, ఎవడైనను, ఎవడైతే నాకేంటి, ఎవడైనను వాడు రెవరెండ్ అవని, పెద్ద అయ్యగారు అవని, బిషప్ అవని, పోప్ అవని, చిన్న అయ్యగారైనా పెద్ద అయ్యగారైనా, ఏ బైబిల్ కాలేజీలో కోర్సులు చేసినోడైనా సరే, అంతే కదమ్మా. ఇప్పుడు గల్లీలో చావుకుడు కావచ్చు, చెప్పు, బిగ్ సిటీలో కార్పొరేషన్ చావుకుడు కావచ్చు, ఎవడైతే ఏమి, ఎవడైనను ఈ బోధను తేక. ఏ బోధను? ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు అనేటువంటి బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల, ముగ్గురు ఒకటే అనే వాళ్ళు మీ వద్దకు వచ్చిన ఎడల వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు, వాళ్ళని మెట్లెక్కనియొద్దు అన్న ముందే చెప్పానుగా. చాలా కఠినంగా ఉండాలి, కనికరం, దయ, ప్రేమ, క్షమాపణ చూపకూడదు కొన్ని విషయాల్లో అంటే ఈ పాఠం విషయం. ఈ దేవుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను. ఎలీషా మాటలా దేవుని మాటలా అయ్యి? అయ్యగారిని గౌరవించకపోతే ఎట్లండి? మరి అంత కఠినంగా వందనాలు కూడా చెప్పకుండా ఎలా ఉంటామంటే చెప్పు, గౌరవించు, పోతావు వాడితో పాటు నువ్వు కూడా. మరి అంత కఠినంగా నువ్వు నీ పొరుగు ప్రేమించు, పో. వాక్యాన్ని విభజించవా? విభజించి ఉపదేశించవా? ఆ సమయం వేరు, ఆ సందర్భం వేరు, ఇది వేరు. ఇది నరకానికి పోయే విషయం. ఇది దేవునికి విరోధైపోతావు. వంచకులు అయిపోతారు, విరోధులు అయిపోతారు. ఇంట చేర్చుకొని చదవండి అమ్మా. శుభమని వానితో చెప్పవద్దు, అంటే వందనాలు కూడా చెప్పొద్దు. ఎంత కఠినంగా ఉండాలి అమ్మలారా. నా కోసం కాదు, పరలోకం కోసం. విజయ్ చంద్ర డైలాగ్ చెప్తాను అనుకున్నారా? చెప్పను. పరలోకం కోసం మీరు ఇలా ఉండాలి. ఇంత కఠినంగా ఉంటేనే ఏ లోకం? పరలోకం. వీళ్ళ మీద జాలి, దయ, కరుణ, కటాక్షము, కృప, ప్రేమ, క్షమ చూపామనుకో, నీకు నరకం.
శుభమని వానితో. నేను ఇంత చెప్పినా కూడా వినకుండా ఎదురు పడగానే వందనాలు చెప్పావా? మెట్లెక్కించి ఇంట్లోకి తెచ్చావా? కూర్చోబెట్టి మంచిలు ఇచ్చావు, టీ ఇచ్చావా? కారపుందు పెట్టి స్వీట్ పెట్టావా? ఆ శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడు. ఈ ఇష్టం ఇక. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు? ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఏ చర్చికైనా వెళ్ళండి, ఏ సేవకుని దగ్గరికైనా వెళ్ళండి, కానీ ఎలీషా దగ్గరికి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకు? వారి దగ్గరికి వెళ్ళారా మీరు మారిపోతారు, మీరు మారిపోయారా దేవుని కోసం బతికేస్తారు, దేవుని కోసం బతికేశారా పరలోకం వెళ్ళిపోతారు. మాకు ఇష్టం లేదది. కనుక మా దగ్గరికి రాబోతే రాపోయారు, ఇంకెక్కడికైనా వెళ్ళండి, కానీ ఎలీషా దగ్గరికి మాత్రం వెళ్ళకండి, మీకు దండం పెడతాం, మీ ఇష్టం. అందుకే ముందే చెప్పాను, ఏం చెప్పాను? ఫైనల్ టచ్, ఫైనల్ టచ్. ఇక మిమ్మల్ని ఎలీషా కాపాడలేడు, ఎవరు కాపాడలేదు. ఎందుకు? కాపాడేవాడు ఏమంటున్నాడు? కఠినంగా ఉండమంటున్నాడు. మీరు కాపాడబడాలంటే కనుక వాళ్ళెవరు? క్రీస్తు విరోధులు, వాళ్ళెవరు? వంచకులు. వాళ్ళ విషయంలో కఠినంగా ఉంటాయి. జాలి, దయ, కరుణ చూపొద్దు. అదేనండి, వాక్యం తెలియని, సత్యం తెలియని, క్రీస్తు ఎరుగని వారిని ప్రేమించండి, వాళ్ళకి సాయం చేయండి, వాళ్ళని వాక్యపు వెలుగులోనికి నడిపించండి, వాళ్ళ కోసం ఏ త్యాగం చేయాలన్నా చేయండి. అంతేగాని పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినటువంటి ఈ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే, వారికి యుగమందైనా రాబో యుగమందైనా పాప క్షమాపణ లేదు. అట్టి వారితో పాలివారైతే పాలివారు అయిన వారికి కూడా పాప క్షమాపణ ఉండదు. అంటే ఈజీగా మన ఏలుతో మన కళ్ళు పొడుచుకునేటట్టు అపవాది ప్లాన్ చేశాడు. వాడు ఏమి చేయడు, మనల్ని మనమే నాశనం చేసుకునేటట్లుగా చేస్తాడన్నమాట. ఎవడో నెత్తి మీద చేయబెడితే భస్మం అవుతాడు ఉంది కదా. ఎవరు ఆయన? ఏదో రాక్షసుడు వరం పొందుతాడు కదా. ఏం వరం? నేను ఎవరి నెత్తి మీద చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని. అది ఎంత ప్రమాదమో తెలుసుకొని ఆ దేవుడు ఒక స్త్రీ రూపాన్ని ధరించి నాట్యం చేస్తాడు. నాట్యం చేసి ఆ స్త్రీ ఎలా నాట్యం చేస్తే ఈ వరం పొందిన రాక్షసుడు అలా నాట్యం చేస్తాడు. అది అటు నాట్యం చేసి ఇటు నాట్యం చేసి చివరికి తన చేతిని తన నెత్తి మీద పెట్టుకుంటుంది. ఈడు డ్యాన్స్ మూమెంట్ లో ఉన్నాడు కదా, ఆ మూమెంట్స్ కొంచెం మరిపించిని ఆమె నెత్తి మీద పెట్టుకుందని వాడు కూడా నెత్తి మీద పెట్టుకుంటాడు. పెట్టుకోగానే ఏమైపోతాడు? వాడిని ఎవరన్నా భస్మం చేసేదా? ఎవరు చేయలేదు, వాడిని వాడే భస్మం చేసుకున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా వాళ్ళని వాళ్ళే భస్మం చేసుకునే ప్లాను గీసి పెట్టాడు. ఎవటో? అపవాది. క్రైస్తవులు నరకానికి వెళ్ళిపోవాలంటే ఏం చేయకర్లా, వాక్యంలో లేనిది మాట్లాడితే చాలు, వాక్యానికి వ్యతిరేకంగా భిన్నంగా మాట్లాడితే చాలు. ముగ్గురు ఉన్నారంటే చాలు, భస్మం అయిపోతారు అంతే. భస్మం అంటే ఏంటి? బూడిదే అయిపోతారు, బూడిదే మిగిలిద్ది ఆఖరికి.
కనుక జాగ్రత్త, జాగ్రత్త. ముగ్గురు ఒకటే అనే వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళు మన కుటుంబంలో ఉన్న జాగ్రత్త. మీ అక్క మీ చెల్లి అవ్వచ్చు, జాగ్రత్త. మీ అమ్మ మీ నాన్న కావచ్చు, జాగ్రత్త. మీ బాబాయ్ మీ పెదనాన్న కావచ్చు, జాగ్రత్త. మీ ఇరుగు పొరుగు కావచ్చు, గొప్ప సేవకుడు కావచ్చు, కానీ ఏమంటున్నాడు? ముగ్గురు ఒకటి అంటున్నాడు. కనుక ఈరోజు వందనాలు చెప్పొద్దు, ఇంటికి రానివద్దు. మిమ్మల్ని అపార్థం చేసుకుంటే చేసుకొని మీకు మంచి మంచి బిరుదులు ఇస్తారు. వాళ్ళు కఠినాత్ములండి. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు కదండి. ఏమండి, అలా పొరుగు వాళ్ళం అనుకోనైనా వందనాలు చెప్పొచ్చు కదండి. వందనాలు కూడా చెప్పరండి కనీసం. ఎందుకు చెప్తారండి? చెప్తే ఆడకపోతారండి. అది తెలుసు కనుక ఎన్నేను అనుకోండి, ఎన్నేను అనుకోండి. అందుకే ఎవరన్నా సేవకులు మా ఇంటికి వచ్చారు అనకన్నా, అయ్యగారు ముగ్గురు ఉన్నారా, ముగ్గురు ఒకటేనా అని అడుగుతా. ఆ ముగ్గురు ఒకటే అన్నాడు అనుకో, అవుట్, గెట్ అవుట్, రాని లోపల రాని బాబు. లోపలికి వస్తే వాళ్ళ దుష్టక్రియలో నేను పాలివాడిని అవుతా. ముగ్గురు ఉన్నారు, వేరు వేరుగా ఉన్నారంటే రా, లోపలికి రా, మంచిళ్ళు ఇస్తాను, టీ ఇస్తాను, సీటు అటు పెడతాను, అవసరమైతే భోజనం కూడా పెడతాను. ఏంటండి, అలా స్ట్రిక్ట్గా ఉంటున్నాను గనకనే దేవునికి దగ్గరగా ఉన్నాను, దేవునికి బిడ్డగా ఉన్నాను, మిత్రునిగా, సోదరునిగా ఉన్నాను. మనుషులండి నిత్యజీవం ఇచ్చేది మనకి. మనుషులు ఇస్తారు నిత్యజీవం, దేవుడు ఇస్తాడా? మనుషులు చెప్పినట్టు చేస్తే నిత్యజీవానికి వెళ్తామా? దేవుడు చెప్పినట్టుగా చేస్తే, దేవుడు ఉండమన్నట్టుగా ఉంటే నిత్యజీవానికి వెళ్తాం. కనుక మనకి దేవుడు ముఖ్యం, దేవుని మాట ముఖ్యం, మనుషులు కాదు. అసలు మనుషులు నమ్మొద్దు అన్నాడు ఆయన. మనుషులు అంటేనే మాయ, ఇంతలో కనపడతారు, అంతలోనే ఆవిరైపోతారు. అట్టాటోళ్ళ మీద ఏంటి అభిమానం? ముగ్గురు వేరైతే, వేరంటే ముగ్గురు ఉన్నారంటే, వేరు వేరుగా ఉన్నారంటే రా, కాదంటే పో. ఇది ఫైనల్ టచ్. ఇప్పుడు చెప్పండి, నరకానికి ఎక్కువ మంది వెళ్తారా, పరలోకానికి ఎక్కువ మంది వెళ్తారా? నరకానికి ఒక్కడు తప్ప 99 మంది పోతారు. నరకానికి పోయేది 99, పరలోకానికి పోయేది ఒక్కడు. ఇప్పుడు ఆ ఒక్కడితో ఉంటారా, 99 మందితో ఉంటారా? 99 మంది చెప్తున్నారు కనుక అదే సత్యం అని వెళ్ళిపోతున్నారు అందరూ. కానీ ఒకే ఒక్కడు చెప్తున్నాడు. 99 మంది చెప్పినంత మాత్రాన అసత్యం సత్యం అయిపోద్దు. ఒక్కడు చెప్పినంత మాత్రాన సత్యం అసత్యం అయిపోదు, అసత్యం సత్యం అయిపోద్దు. ఒక్కడే చెప్పాడు సత్యం, అది సత్యమే అవుతుంది. 99 మంది చెప్పారు అసత్యం, అది సత్యం అవ్వదు. దాన్ని గుర్తించి జాగ్రత్త పడితే ధన్యులు. అర్థమైందమ్మా?